కనీసం నన్ను 6 నెలలు సీఎం చేసి చూపించండి. మీరు అందరూ అనుకుంటే తమ్ముడు నాయక్ ఎస్టీ స్టేట్ అంతా తిరిగాయి, వరంగల్ అంతా తిరిగాయి. 5 లక్షల కోట్లు కుడి చేతితో ఇచ్చి ఎడం చేతికి తెలియకుండా చేసిన సేవ కడియం శ్రీహరి గారిని అడగండి. ఇంక వరంగల్లో ఎవరున్నారు? వివేక్ వరంగల్నా V6? అసలు వరంగల్లో ఇప్పుడు ఎవరున్నారు నాయకులు? ఒక నాయకు ఉండేవాడు, ఎస్టీ తరపున ఒక ఎంపీ నాయకు ఉండేవాడు, ఉన్నాడా? చనిపోయాడు. మరి మీ ముఖం చూసిన బలరాం నాయక్, థ్యాంక్ యూ బ్రదర్. బలరాం నాయక్ మొన్న వచ్చారు నా సమిట్కి, ఎప్పుడు August 8 ఢిల్లీ, మన మల్లు రవి గారితో, కాంగ్రెసే కదా అది. బలరాం నాయక్ కాంగ్రెస్ ఏమైనా అభివృద్ధి చేయగలదా? అరే రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీతో నిలబడు. మొమ్మెనిపేట, సదాశివపేటని ఎలాగ అభివృద్ధి చేశానో వరంగల్ జిల్లా అంతా అభివృద్ధి చేస్తా. మాట్లాడతారు వాళ్ళు, పనులు చేసాం మనం. రావయ్యా, నేనేం కొట్టను. థ్యాంక్ యూ. అది ఫోనా ఉండరా? నువ్వు రెడ్డివే, మీరు రెడ్డి రాజాని పడగొడతారా? నా డ్రైవర్, నా బెస్ట్ ఫ్రెండ్, సీరియస్గానా. నా జనరల్ సెక్రటరీ రెడ్డి, కానీ బీసీ రాజ్యం కడతాం. ఇంక ఏ బీసీ నాయకుల్ని నమ్మకండి, వాళ్ళందరూ అమ్ముడిపోయారు. రారా ఒక్క 2 minutes కాదు, ఏవి లైవ్లు పెట్టట్లేదు, 1 2 ఓన్లీ టీ న్యూస్. 10 TV లైవ్ రాలేదా? కళ్యాణ్ నువ్వు ఇంకా లైవ్ పెట్టకపోతే ఎలాగా? మీ రామేశ్వరం గారు లైవ్ పెట్టకపోతే ఎలాగా? లైవ్లు పెడితే మై హోమ్లు ఉంటాయి, లైవ్లు పెట్టకపోతే మై హోమ్లన్నీ కబ్జా ఆక్యుపై చేసి పడేస్తా. ఫండమెంటల్ రైట్స్ అండి. ఇల్లులోనోళ్ళకి ఇల్లు ఇవ్వాలి, వాళ్ళ దగ్గర ఇల్లులు ఎలాగొచ్చాయి? వాళ్ళు భూ కబ్జాలు చేయబట్టి. నా పిలుపు మీరు ఇంకా చూడలేదు. కేసీఆర్ బూతులు తిట్టి తెలంగాణ తీసుకొచ్చాడు. నేను మంచి మాట్లాడి తెలంగాణను అభివృద్ధి చేస్తాను. అవసరమైతే కేసీఆర్ గారు మేము కలిసి కూడా పనిచేస్తాం. కంపల్సరీ ప్రశ్నలు లేనిదే ప్రెస్ మీటే కాదు. అది ఆల్వేస్ మోస్ట్ వెల్కమ్. మీరు దానికి రజనీకాంత్ నా TV9 ఇంటర్వ్యూ చూడండి. 50 లక్షలు 70 లక్షలు ఎందుకు చూస్తారు? నా మిత్రులు ప్రియులు ABN రాధాకృష్ణ గారు నిన్న కాక మొన్న మాట్లాడాం, చూడండి ఆయన ఇంటర్వ్యూ. ఎంత టఫ్ క్వశ్చన్స్ వేస్తే నేను అంత అప్రిషియేట్ చేస్తాను మీడియాని. మీడియా ఎప్పుడైతే ప్రశ్నలు వేయడం మానేసిందో అప్పుడే ప్రజాస్వామ్యం కూలిపోయింది. ఎన్ని క్వశ్చన్స్, హండ్రెడ్స్ ఆఫ్ ప్రెస్ మీట్స్. 2007 జూన్ 8 వరకు ఒక ప్రెస్ మీట్ పెట్టల. వరంగల్ వచ్చా 747లో ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్తో ప్రెస్ మీట్ పెట్టల. అప్పుడు టైం లేదు. అదే అన్నారు రజనీకాంత్ గారు, 2001లో గుంటూరు వచ్చాను సార్, TV9 రజనీకాంత్ గారు. 10 లక్షల మంది వచ్చారని కేటీఆర్ గారితో వచ్చాం. మీరు పాల్ గారిని ఎలా కలిశారని కేటీఆర్ గారు ప్రశ్నించారు. అరే ఏం కలిసాం సార్, కలలేకపోయాం. 3 రోజులు వెళ్ళాను నేను రిపోర్టర్గా, కేబుల్ రిపోర్టర్గా. 10 లక్షలు వచ్చారు గుంటూరులో, 3 హెలికాప్టర్లో పాల్ గారు వచ్చారు. కనీసం ఇంటర్వ్యూ చేద్దామంటే దగ్గరికి కూడా వెళ్ళలేని పరిస్థితి అన్న. మరి ఇప్పుడెందుకు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎలా నన్ను తిడతారు తమ్ముడు అని అడిగా. అంటే నేను క్లోజ్ అయితే నన్ను తిట్టాలా? నేను దూరంగా ఉంటే అయితే మళ్ళీ దూరంగా ఉంటాను, మళ్ళీ వెళ్తాను అమెరికాలో, మళ్ళీ 747లో దిగుతా. నాకు అది ఎంత నేను అనుకుంటే 3 నెలలు, ఎక్కువ అయితే 3 నెలలు. కానీ ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వట్లేదు కదా, అందుకని
రాజకీయ అధికారం మనకు వస్తే ఆలిచ్చిదేడు పర్మిషన్స్. వరంగల్ జిల్లాలు మార్చి చూపిస్తా. 100 రోజుల్లో మీరు 100 గ్రామాలు గెలిపించండి సార్. ఉచిత విద్య, ఉచిత వైద్యం, 1 ఇయర్లో నిరుద్యోగ సమస్య కంప్లీట్ నిర్మూలన. గెలిచిన గ్రామాలకే